హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ మనోజ్ రెడ్డి. చాలామందికి ఒక డౌట్ ఏంటంటే అగ్రికల్చర్ బీఎస్సీ అంటే ఏంది? అగ్రికల్చర్ బీఎస్సీ అంటే అది ఒక ఫార్మింగ్ అనుకుంటున్నాను. అగ్రికల్చర్ బీఎస్సీ ఇట్స్ ఎ ప్రొఫెషనల్ డిగ్రీ. A professional degree, it's a professional degree. It is shaping the future of the technology, future of food, and future of rural future of rural development. సో అగ్రికల్చర్ బీఎస్సీ అనగానే మనం ఏదో వ్యవసాయం చేస్తా అన్నట్టు అనుకోకండి. ఇవాళ రేపు అగ్రికల్చర్ బీఎస్సీలో రోబోటిక్స్ వచ్చినాయి. ఏఐ ఉపయోగించుకొని అగ్రికల్చర్ బీఎస్సీలో మిరాకిల్స్ చేయొచ్చు. ప్రతి ఒక్కరు ఫుడ్ ప్రొడక్షన్ మీదనే ఆధారపడి ఉన్నారు. ఎన్నో టెక్నాలజీస్ వచ్చినాయి. అగ్రికల్చర్ని ఎన్ని రకాలుగా చేయాలన్నది నేర్చుకోవచ్చు. అసలు అన్నిటికంటే అద్భుతమైనది ఏంటంటే, మనం విత్తనాన్ని భూమిలో నాటినప్పుడు అది ఒక చెట్టుగా అవుతుంది అన్నట్టు. దట్స్ వేర్ ద ఇంజనీరింగ్ ఈజ్. అది దానికి ఎవరు నేర్పినారు? ఆ ఇంజనీరింగ్ అంటే ఒక ఇత్తనము చెట్టు అవుతుంది అన్నది చూడండి మీరు. అంటే దిస్ ఈజ్ వాట్ ఒక అద్భుతం ఇది. దీని గురించి ఇంకా పరిశోధన చేసి ఇంకో ఎన్నో అంటే మనం చూడొచ్చు. దాని తర్వాత ఎన్నో రకరకాల సీడ్స్, కొత్త సీడ్స్ వచ్చినాయి. ఎవరో ఒకళ్ళు రీసెర్చ్ చేసి కనుక్కుంటేనే ప్రొడక్షన్ ఇండియాలో ఇంత పాపులేషన్ పెరుగుతుంది. ఇంతమంది పెరిగినప్పుడు వాటిలందరికీ ఫుడ్ కావాలన్నప్పుడు వీ నీడ్ టు ఇంక్రీజ్ ప్రొడక్షన్. ల్యాండ్ తక్కువ ఉంది, ఓషన్ ఎక్కువ ఉంది. అంటే ప్రపంచంలో భూమి ఎంత పర్సెంటేజ్ ఉంది? చాలా 25 to 27%. మిగతా అంతా వాటరే ఉంది. సో ఈ తక్కువ భూమిలో ప్రొడక్షన్ మనం ఎక్కువ తీయాలన్నప్పుడు వీ హ్యావ్ టు యూజ్ టెక్నాలజీ. కొత్తగా అగ్రికల్చర్ బీఎస్సీ అంటే చాలామంది వెనకట ఇంట్రెస్ట్గా చేసేది అగ్రికల్చర్ బీఎస్సీ అంటే అగ్రికల్చర్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవారు. ఇప్పుడు చాలా తగ్గిపోయింది. కానీ ద ఫ్యూచర్ ఈజ్ బిహైండ్ అగ్రికల్చర్. ఫ్యూచర్లో అగ్రికల్చర్ బీఎస్సీకి డిమాండ్ ఉంటుంది. మనం చూడొచ్చు, జాబ్స్ పోతున్నాయి. సాఫ్ట్వేర్ వాళ్ళకు ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చి ఎన్నో జాబ్స్ వెళ్ళిపోతున్నాయి. మొన్ననే టీసీఎస్లో 12,000 జాబ్స్. టీసీఎస్ అంటే ఒక గవర్నమెంట్ కంపెనీ. అట్లాంటి కంపెనీ కూడా జాబ్స్ తీసేసిందంటే మీరు ఫ్యూచర్ ఏందన్నది ప్రిడిక్ట్ చేసుకోండి. సో ఇట్లాంటి కోర్ సబ్జెక్ట్స్కి అగ్రికల్చర్ బీఎస్కి అయినా మేనేజ్మెంట్ సైడ్కైనా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాకపోతే మంచి కాలేజ్లో చేయండి, ఫీల్డ్ వర్క్ చేయండి, రీసెర్చ్ ఓరియంటెడ్ వర్క్స్ చేయండి, మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో అగ్రికల్చర్ బీఎస్సీ అన్నది ఒక 4 years డిగ్రీ. అది దాని తర్వాత దాంట్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి అగ్రికల్చర్ బీఎస్సీలో. సో దీంట్లో ఏంటంటే ఇది కంబైన్ ఆఫ్ సైన్స్, బిజినెస్ అండ్ టెక్నాలజీ కవరింగ్ టాపిక్స్ లైక్ క్రాప్ ప్రొడక్షన్, సాయిల్ సైన్స్, బయోటెక్నాలజీ, అగ్రి బిజినెస్ అండ్ ఈవెన్ డ్రోన్ బేస్డ్ ఫార్మింగ్ కూడా మనం చూస్తున్నాం. ఏది విలేజెస్లో ఆల్రెడీ వచ్చేసింది డ్రోన్ బేస్డ్ ఫార్మింగ్. ఒక అగ్రికల్చర్ బీఎస్సీ అంటే ఏదో విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళకేనని కాదు. ఈ కోర్స్ ఎవరు చేయాలంటే నేచర్ లవర్ అయి ఉండాలి. ప్లస్ అదేవిధంగా నేచర్ని ఇష్టపడేవారు, ప్యాషనేట్ అబౌట్ నేచర్, ఇన్నోవేషన్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ, ఇలాంటి వారు ఈ కోర్స్ని ఎంచుకోండి. నేచర్ లవర్స్కి ఇది మంచి సూటబుల్ అయిన కోర్స్ అండి. సో దీంట్లో సబ్జెక్ట్స్ వచ్చేసి అగ్రోనమీ, హార్టికల్చర్, ప్లాంట్ పైథాలజీ, జెనెటిక్స్, సాయిల్ సైన్స్, అగ్రికల్చర్ ఎకనామిక్స్, యానిమల్ హస్బెండరీ, అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్, ఇలాంటివన్నీ ఉన్నాయి. అగ్రికల్చర్ బీఎస్సీ యూ కెన్ వర్క్ ఇన్ గవర్నమెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ లైక్ ఐసిఏఆర్, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, బ్యాంక్స్ అండ్ అగ్రి ఫైనాన్స్ కంపెనీస్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, అగ్రిటెక్ స్టార్టప్స్. ఇంకా మీరు ఎంఎస్సీ అగ్రికల్చర్ కావాలన్నా చేయొచ్చు, ఎంబీఏ ఇన్ బిజినెస్ అగ్రి బిజినెస్ చేయొచ్చు, ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ కావచ్చు. సో ఇవన్నీ అగ్రికల్చర్ ఈజ్ నాట్ ద పాస్ట్, ఇట్స్ ద ఫ్యూచర్ విత్ ఫుడ్ డిమాండ్ రైజింగ్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫార్మింగ్ ఫార్మ్స్. బీఎస్సీ అగ్రికల్చర్ గివ్స్ యూ ద నాలెడ్జ్ ఆఫ్ కెరియర్ అండ్ పర్పస్. మీరు గుర్తుపెట్టుకోండి, ఇది నెక్స్ట్ ఇండియాలోనే కావచ్చు, వరల్డ్లోనే కావచ్చు, ఇది ఫ్యూచర్ విత్ రైజింగ్ ఫుడ్ డిమాండ్. ఇంతకుముందు మనం చెప్పినట్టుగా ఫుడ్ డిమాండ్కి యూ ఆల్సో గెట్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్, గవర్నమెంట్ ఇంటర్న్షిప్స్ అండ్ ఎక్స్పోజర్ టు రియల్ టైమ్ ఫార్మ్ టెక్ అండ్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్. ఇవి కంపల్సరీ మనం చేయాల్సిన పనులు అన్నట్టు. అగ్రికల్చర్ బీఎస్సీ గురించి మనం దాని మీద రీసెర్చ్ చేయండి. అగ్రికల్చర్ బీఎస్సీ అంటే
మీకు ఇప్పటిదాకా నేను చెప్పింది ఏంటంటే ఇట్స్ ఎ గోయింగ్ టు బీ ద ఫ్యూచర్లో ఇప్పుడు మనం ఇంజనీరింగ్ కాదు, డాక్టర్ కాదు, మేనేజ్మెంట్ సైడ్ కూడా రావాలనుకోవట్లేదు. అట్లాంటి వాళ్ళకు అగ్రికల్చర్ బిఎస్సిని ఆప్ చేసుకోండి. ఇట్స్ ఎ బెస్ట్ కోర్స్ అండ్ ఇట్ విల్ బీ ద ఫ్యూచర్ ఆఫ్ స్టూడెంట్స్.